రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించిన బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని ఆయన అన్నారు. మతాన్ని లేదా కులాన్ని చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆయన అన్నారు. బీసీ వర్గాలను బీజేపీ మోసం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన అంశాన్ని వారు తప్పుపడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టకుండా బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు. హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించిన బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని ఆయన అన్నారు. మతాన్ని లేదా కులాన్ని చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆయన అన్నారు. బీసీ వర్గాలను బీజేపీ మోసం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన అంశాన్ని వారు తప్పుపడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టకుండా బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు. హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.